శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మరి మార్చి 29 అలాగే మే 18 మధ్యలో జరగబోయే గ్రహాల మార్పు ఈ రాశి వారి మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అని పరిశీలిస్తూ ఆల్రెడీ మీనరాశి వారికి ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మరి మే 29వ తారీఖున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే మనకి జన్మశని ప్రారంభమవుతుంది ఈ మీనరాశి వారికి. అంటే దాని వరకు ఓకే, వేయి శని నుంచి జన్మశనిలో మారినంత మాత్రాన అంటే గతంలో కన్నా కొద్దిగా ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుంది. శరీరం ఏ పని చేయడానికి సహకరించదు, ఎక్కువగా నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఒక బద్ధకాన్ని అశ్రద్ధని చెప్తూ ఉంటుంది. అయితే అది పర్వాలేదు అనుకుందాం, దాన్ని మనం ఎలాగన్నా మార్చుకోవచ్చు క్రమశిక్షణతో. అయితే అక్కడ కొంతకాలంగా ఒక రాహు ఉన్నాడు. ఈ రాహు ఎలాగా అక్కడ స్థిరపడిపోయి ఉన్నాడు అన్నమాట. జాతకుడిని ఆధ్యాత్మిక వైపు నడిపించకుండా తన ప్రలోభానికి గురి చేస్తుంటాడు. అంటే జాతకుడికి మనసులో ఒక విధమైనటువంటి ఆశ కలుగుతూ ఉంటుంది, సౌకర్యాల మీద వ్యామోహం కలుగుతూ ఉంటుంది, విదేశ సంస్కృతి మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఏదో విధంగా ధనం సంపాదించాలి, ఎదటివాడిని చూసి ఈర్ష్యపడడం, ఇవన్నీ కూడా సహజంగా రాహు ప్రభావం వల్ల మీనరాశి వారికి రావడం జరిగింది. అంటే సహజంగా మీనరాశి వారికి ఎటువంటి కోరికలు ఉండవు, చాలా నిశ్చలంగా కోరికలు లేకుండా సున్నితంగా ఉంటాడు. అందుకే వాడు ఎప్పుడు కష్టాలు ఉండమాట. ఎవరికైతే కోరికలు ఉంటాయో వాడే కష్టపడుతుంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు. ఎవరికైతే కష్టాలు లేవో వాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. మరి మీనరాశి కూడా అటువంటి నిడారంబరంగా నిశ్చలంగా స్వచ్ఛంగా ఉన్నటువంటి రాశి. అందుకనే వాళ్ళు హ్యాపీగా కనబడుతుంటారు. అటువంటి వారికి ఈ రాహు ప్రవేశంతో చాలా కల్మషం అయిపోయిందన్నమాట. వారి యొక్క నిజమైనటువంటి స్థితికి ఇబ్బంది కలిగింది. మరి తప్పదు కదా, రాహు ప్రభావం వల్ల నెమ్మదిగా ఈ రాహు మే 18వ తారీఖు నుంచి మరి వెనక్కి వెళ్తాడు కదా, కుంభరాశిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ శని భగవానుడు ఇక్కడికి వచ్చి ఆ కుంభరాశిలో ఉన్నటువంటి శని మీనరాశిలో ప్రవేశించి రాహుతో, అంటే మనకి మార్చి 29 నుంచి మే 18వ తారీఖు మధ్యలో సుమారు 50 రోజులు ఈ రాహు శని కూడా ఇదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ సంచరించే ప్రభావంలో జాతకుడికి ప్రస్తుతం మరి అక్కడ రాహుతో కలుస్తున్నాడు కదా, అప్పుడు ఏమవుతుందంటే ఈ శని భగవానుడు కూడా రాహులాగే రావడం జరుగుతుంటుంది. అంటే అతనికి ఏంటంటే గొప్ప యాంబిషన్ కలుగుతూ ఉంటుంది అన్నమాట. మనం అప్పటిదాకా కేవలం మనం ఎమ్మెల్యే అయితే చాలనుకున్నవాడు నేదో చీఫ్ మినిస్టర్ అవ్వాలన్నటువంటి ఆశ కలుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఉదాహరణకి ఆ విధంగా ఉంటుంది. అంటే ఉన్నదాంతో తృప్తి పడకుండా ఇంకా హైకి రావాలి అనుకునే ప్రయత్నంలో ఏం చేస్తాడంటే తనకు అర్హత ఉన్నా లేకపోయినా తన దగ్గర ఉన్నటువంటి వనరులు, దాచుకున్న డబ్బు, ఆ డబ్బు ఖర్చు పెట్టి ఇంకా అభివృద్ధికరంగా రావాలని ఏదో పూజలో యజ్ఞయాగాలో చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఇటువంటి వాళ్ళే వాళ్ళనో ఎవరినో ఒకరిని నమ్మి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జ్యోతిష్కులనో మంత్రగాళ్లనో నమ్మి వాళ్ళతో అనేక కోట్ల రూపాయలు డబ్బు వెచ్చించి యజ్ఞయాగాదులు చేయడం, ఎక్కడికో ఫ్లైట్లో దూరంగా వెళ్ళి అక్కడ చేయించడం, ఇలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. దానివల్ల నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. టెంపరీగా అయిపోయినట్టే ఊహించుకుంటూ ఉంటారు అనమాట. ఏదో పూజ చేయించాం, జపం చేయించాం, ఆల్రెడీ మనకి ఆ పదవి వచ్చేసిందని ఊహించుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా డబ్బు అర్హత లేని దానికోసం ఖర్చు పెట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించండి. దాని తర్వాత ఏంటంటే మరి ఈ సొంత వాళ్ళని నిందించి సొంత వాళ్ళని కాదని ఇతరులని ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఏదో అంటే కామన్గా ఇప్పుడు అంతా అదే జరుగుతుంది. కానీ ఈ తెలుగు మీడియంని, తెలుగు సంస్కృతిని విడిచిపెట్టి విదేశ సంస్కృతిని, విదేశ కల్చర్ని నేర్చుకోవడం, సొంత వారిని నిందించడం, ఈ విధంగా కొంతవరకు
చేసే అవకాశం ఉంది. అయితే చాలా వరకు ఏంటంటే వాళ్ళ జీవన విధానంలో, లైఫ్ స్టైల్లో చాలా మార్పు రావడం జరుగుతుంది. మరి సాంప్రదాయాన్ని విడిచిపెట్టి సరికొత్తగా కనబడాలనే ప్రయత్నం చేస్తారు. అలాగే వివాహ విషయంలో కూడా ఆదర్శ వివాహం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే కేవలం ఇది 50 రోజుల్లో జరిగే విషయమే తప్ప జీవితాంతం ఏ విధంగా ఉండదు. తర్వాత చేద్దామన్నా కూడా అవకాశం ఉండదు. ఏదైనా మరి వితంతు వివాహం కానీ, అలాగే ఆల్రెడీ పెళ్ళైన వారిని వివాహం చేసుకోవడం కానీ, పిల్లలున్న వాళ్ళని వివాహం చేసుకోవడం కానీ, అంటే వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది. మరి బయట వాళ్ళకి, బంధువులకి అసహ్యంగా ఉంటుందన్నమాట. అటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది సందర్భాల్లో బాగా పరిశోధన చేయడం వల్ల నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో కొత్త విషయాలు తెలుసుకొని తమ నైపుణ్యాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే సినిమా రంగంలో ఉన్నారో, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో, వైద్య వృత్తిలో ఉన్నవారికి చాలా గొప్ప టాలెంటు, గొప్ప పేరు రావడం జరుగుతుంటుంది. టెంపరీగా ఒకేసారి అనూహ్యంగా వారి యొక్క అభివృద్ధి ప్రపంచానికి తెలుస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళు ఒక సెలబ్రిటీగా గుర్తింపు రావడం జరుగుతుంటుంది అన్నమాట. అంటే అంత హైప్కి తీసుకెళ్ళడం జరుగుతుంటుంది. ఇది పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలిస్తూ ఉంటుంది. ఎవరైతే రీసెర్చ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా వారి పరిశోధన ఫలించి అనూహ్యంగా చాలా పైకి రావడం జరుగుతుంటుంది. ఇటువంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కొన్ని సందర్భాల్లో గుప్తంగా, రహస్యంగా ఉన్న విషయాలు తెలుస్తూ ఉంటాయి. గుప్త నిధులు లాంటివి అంటే దొరకవు, కానీ ఇప్పుడు ఏమి ఉండవు. అటువంటి వాటి మీద ప్రయోగాలు చేసి అటువంటివి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో లభించిన ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే నిధి అంటే కేవలం ధనాన్నే మనం నిధి అనుకోకూడదు. ఏదైనా ఒక అపూర్వమైనటువంటి గ్రంథం లభించడం కూడా ఒక గొప్ప విశేషంగా భావించు. అలాగే ఏదైనా ఒక శాసనం కానీ, ఒక గ్రంథం కానీ, ఒక రహస్యం కానీ బయటపడడం వల్ల మరి ఈ కొంతవరకు వాళ్ళకి దానివల్ల మంచి నేమ్ వచ్చే అవకాశం ఉంది. అంటే కొంతమందికి వాళ్ళ పెద్దవాళ్ళు ఏదైనా ఒక వైద్య గ్రంథమో, ఏదైనా జ్యోతిష్ గ్రంథమో రాసి ఉంటే అది ఏదో విషయంలో వాళ్ళకి లభించడం వల్ల ఆ విషయాలు వాళ్ళకి తెలుసుకొని జీవితంలో గొప్ప పేరు సంపాదించడం, తరతరాలుగా అది వాళ్ళ ఆస్తిగా రావడం కూడా జరుగుతుంటుంది. అలాగా వారసత్వంగా మీకేమైనా కొత్త విద్యలు, గుప్త విద్యలు వచ్చేయడం కూడా నిధి కిందే లెక్క. కాబట్టి ప్రతిదీ నిధి అంటే మరి బంగారం అనుకోకూడదు. ఇటువంటి విషయాలు కూడా నిధిగానే భావించవలసి ఉంటుంది. బట్ ఏదైనా మీనరాశి వారి మీద దైవ అనుగ్రహం ఎల్లకాలం ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుత రాహు ప్రభావం వల్ల వాళ్ళు కొంత మబ్బు ఆవహించింది అంతే. ఎప్పటికైనా వీళ్ళు మళ్ళీ ఈ రాహు ప్రభావం తొలగిన తర్వాత మే 18 తర్వాత చాలా వరకు స్వచ్ఛందంగా, అభివృద్ధికరంగా, నూతన వృత్తి వ్యవహారాలతో హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా పాపగ్రహాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు దాని యొక్క తీవ్రత చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది. అంటే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం ఆ అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల ఆ గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడికి కామన్గా ఈశ్వరుడు, శివుడు అధిదేవుడిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి రాహుగ్రహానికి అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కామన్గా మరి లోకం మనకి ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ, మరి అంటే పాపమా పుణ్యమా వారి సంఖ్య పెరిగిన కొద్దీ ఈ దేవాలయాల్లో కూడా విపరీతంగా మనకి రద్దీ కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అనూహ్యంగా మనకి కనకదుర్గ అమ్మవారి, అంటే ఏ అమ్మవారి దేవాలయాలైనా చాలా వరకు ఎక్కువ భక్తులు నమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ 2 గ్రహాలు కలయడం జరిగింది. అంటే ఏదైతే మనకి శని భగవానుడు, రాహు మీనరాశిలో కలిసి ఉన్నారో, అంటే మీనరాశి ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన రాశి. అంటే గురువు అధిపతి కాబట్టి ఆ గురువు యొక్క క్షేత్రంలో ఈ 2 గ్రహాలు కలియడం జరిగింది. అంటే గురువు దైవానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఏదైనా పుణ్య కార్యక్రమాలు, పూజలు, దేవాలయాలు దర్శించడం వల్ల మనకి గ్రహశాంతి జరుగుతుందన్నమాట. అంటే గురువు ఏదైనా గురువు రాశిలో గ్రహం ఉన్నప్పుడు
పూజల ద్వారా ఆ గ్రహాన్ని మనం శాంతింపజేయచ్చు. ఇప్పుడు మీనరాశిలో ఉండడం వల్ల పూజల వల్ల మరి ఆ గ్రహాలు శాంతిస్తాయి. అయితే మరి ఈ 2 గ్రహాలు కలిసాయి అంటే శివుడు అమ్మవారు 2 కలిశారు కాబట్టి ఆ ఇద్దరు కలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ విధి విధానంగా అభిషేకం, కుంకుమ పూజ 2 చేయడం వల్ల ఈ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంది. అలా కలిసి ఉన్నటువంటి క్షేత్రాల్లో శ్రీశైలం అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటిది, ఉభయ తెలుగు రాష్ట్రాలకి అనుకూలమైన క్షేత్రం ఇది మనకి మన శ్రీశైల క్షేత్రం. అలాగే ద్రాక్షారామం, అలాగే పాలకొల్లు అంటే పంచారామాలు అవ్వచ్చు, ఇలాగా పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, దేన్నైనా దర్శించి అటు అమ్మవారిని శివుణ్ణి పూజించడం, అలాగే మన విజయవాడ కూడా దర్శించుకొని ఎక్కువగా ఈ గ్రహాల పరిహారానికి నిమ్మకాయల దండ అమ్మవారికి మనం అలంకరించడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ చికాకులు అంటే ఏదైతే స్త్రీల వల్ల ఇబ్బందులు, ధనం వల్ల ఇబ్బందులు, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు వాటిలో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయల దండ వేయటం వల్ల తగ్గుతుంది. అలాగే స్త్రీలకి ఈ ఋతు సంబంధించినటువంటి వ్యాధులు, బాగా కోలుకోలేని వ్యాధులు, ఎప్పుడూ చాలా బలహీనంగా ఉండడం, అదే సంసార జీవితానికి దూరంగా ఉండడం, ఇటువంటి వారు ఈ విధంగా అమ్మవారికి నిమ్మకాయల దండ ఇవ్వడం వల్ల అది పరిహారం అవుతుంది. ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎవరైతే మగవాళ్ళు ఈ రాహు శని ప్రభావం వల్ల అయితేనే, శుక్ర ప్రభావం అయితేనే ఎక్కువగా సంపాదించిన ధనాన్ని అన్య స్త్రీలకి పెడతా ఉంటారు. అంటే కొంతమందికి అంటే వేరే రిలేషన్ కాదు, అది గిఫ్ట్ రూపంలోనో, ఆఖరికి కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంటే ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళు వచ్చిన జీతంలో సగం ఈ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అంటే ఇది కామన్గా పెద్దవాళ్ళు అన్ని వాళ్ళకి కూడా ఈ ధనం దుర్యోగం చేయడం, స్త్రీ బలహీనత తగ్గాలంటే మంచి స్ఫటికమాల, శుభ్రమైనటువంటి స్ఫటికమాల ధరించడం వల్ల స్త్రీ వ్యసనం నుంచి, వాటి ఆకర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా మనం చేసుకోగలం అనుకున్న వాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని ఆరాధించడం కానీ, స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఆరాధించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ రెమెడీ కూడా చాలా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి తక్కువతో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల, అలాగే ఏదన్నా శివాలయాన్ని దర్శించి అక్కడ సుమారు ఒక 4 గంటల సేపు ఏదో ఒక రోజు ఎన్నుకొని ఒక 4 గంటలు అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. అంటే అక్కడ భక్తులు సేవ చేయొచ్చు, గుడి శుభ్రం చేయొచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టవచ్చు. ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ప్రస్తుతం ఈ రాహువు శని కలయిక వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది.